ఇక హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సందడి వాతావరణం, పండుగ వాతావరణం అంతా కూడా ఇటు టోల్ గేట్ల దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నల్గొండ కొర్లపాడు టోల్ గేట్ దగ్గర మా కరెస్పాండెంట్ రవి కూడా సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ట్రాఫిక్ ఏ విధంగా మూవ్ అవుతోంది అక్కడ? థ్యాంక్ యూ పవన్. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. 3 రోజుల నుంచి సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లే వాహనదారులతో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి అయితే రద్దీగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో శుక్రవారం సాయంత్రం మొదలైనటువంటి వాహనాల రద్దీ ఆదివారం ఉదయం వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 1,70,000 వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు ఈ శుక్ర శని ఆదివారం ఉదయం వరకు కూడా వెళ్ళినట్టయితే మనకు సమాచారం అందుతూ ఉంది. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 12 టోల్ బూతుల్లో 6 ఏపీ వైపు, 6 హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. ఫాస్టాగ్తో వెళ్ళలేని వాహనాలకు హ్యాండ్ గన్ ద్వారా వెంటనే వాహనాలు ఫాస్టాగ్ నుంచి బయటకు వెళ్లేందుకు, బూత్ నుంచి వెళ్లేందుకు అయితే ఇక్కడ టోల్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క పంతంగి టోల్ ప్లాజా వద్ద కొద్దిసేపటి క్రితం భారీగా వాహనాలు చేరుకున్నాయి. దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా టోల్ ప్లాజా వద్ద నుంచి వాహనాలు బారులు తీరినటువంటి నేపథ్యంలో ఫాస్టాగ్తో పాటు హ్యాండ్ గన్ ద్వారా వాహనాలను టోల్ బూత్ నుంచి బయటికి పంపించడం జరిగింది. అక్కడ 16 టోల్ బూత్లో గాను 8 ఏపీ వైపు, మిగిలినటువంటి టోల్ ప్లాజా బూత్లను హైదరాబాద్ వైపు తెరిచి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాలు సర్వీస్ రోడ్ల ఉన్న ప్రాంతాల్లో వాహనాలు అయితే నిదానంగా సాగుతున్నాయి. చిట్యాల, పెదకాపర్తి, అదేవిధంగా సూర్యాపేట, టేక్మట్ల వద్ద అయితే వాహనాలు అయితే కొంత స్లోగా వెళ్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికే 1,50,000 పైగా వెళ్ళినట్టు వాహనాలు ఈరోజు కొంత వాహనాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డైవర్షన్ ఏదైతే హైదరాబాద్ నుంచి వెళ్ళే గుంటూరు, మాచర్ల వైపు వెళ్ళే వాహనాలు సాగర్ హైవే రోడ్ నుంచి డైవర్షన్ కావడం, అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే వాహనాలు ఇటు హైదరాబాద్ నుంచి సూర్యాపేటతో పాటు ఇటు ఖమ్మం 365 హైవేపై నుంచి కూడా డైవర్షన్ చేయడంతో కొంత వాహనాల రద్దీ అయితే తగ్గింది. మరోపక్క అద్దంకి నార్కట్పల్లి హైవేపై మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై 3వ రోజు వాహనాల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా వాహనాల పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి ఏపీ వైపు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు NHA అధికారులు కూడా చర్యలు చేపట్టారు. రోడ్ క్రాసింగ్ల వద్ద కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.